హాయ్ అండి, వెల్కమ్ టు మాలతి ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మీకు ఫ్రెంచ్ ఫ్రైస్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని నేను చెప్పిన ప్రాసెస్లో కనుక మీరు కూడా ట్రై చేసినట్లయితే చాలా మంచి టేస్ట్ వస్తుందండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ ఫ్రెంచ్ ఫ్రైస్. ఇప్పుడు ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. అంతకన్నా ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం 3 ఆలుగడ్డలను తీసుకున్నాను. చిన్నగా రౌండ్గా ఉన్న ఆలుగడ్డలు కాకుండా ఇలా పొడవుగా ఉన్న ఆలుగడ్డలను తీసుకోవాలి. ఆలుగడ్డలకి ఇప్పుడు పైన తోలు ఉన్నంత తీసుకోవాలి. ఇప్పుడు ఆలుగడ్డకి తోలంతా తీసిన తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా మొత్తం కట్ చేసుకోవాలి. ఇలా అన్ని ఆలుగడ్డల్ని ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్లోనే కట్ చేసుకోవాలి. ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒక లోతైన గిన్నెలో వాటర్ తీసుకొని ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ మొత్తం ఆ వాటర్లో వేసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ ముక్కల్ని ఇలాంటి ఒక జల్లెడలో వాటర్ అంతా వడగట్టుకోవాలి. ఇప్పుడు వడగట్టుకున్న తర్వాత ఇలా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ముక్కల్ని ఇందులో వేసుకొని ఒక 2 నిమిషాల పాటు అలానే వదిలేయాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని లోతైన గిన్నె పెట్టుకోవాలి. ఈ గిన్నెలో సగం వరకు వాటర్ పోసుకోవాలి. వాటర్ ఇలా బాగా మరిగే వరకు ఉంచుకోవాలి. వాటర్ బాగా మరుగు పట్టాక ఫ్రెంచ్ ఫ్రైస్ని ఇందులో వేసుకోవాలి. వెంటనే గరిటె పెట్టి తిప్పకుండా ఇలా నురుగు రావాలండి. ఈ నురుగు వచ్చిన తర్వాత అప్పుడు గరిటె పెట్టి మనము మొత్తం ఈవెన్గా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ ఒక 60% ఉడికిన తర్వాత ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా అన్నిటినీ ప్లేట్లోకి తీసుకొని ఒక ఫ్రెంచ్ ఫ్రై తీసుకొని టెస్ట్ చేద్దాం. ఇలా ఇరిగితే ఒక 60% మనకి ఉడికినట్టండి. ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ని చల్లారనివ్వాలి. పూర్తిగా ఫ్రెంచ్ ఫ్రైస్ చల్లారిన తర్వాత ఇలాంటి ఒక బాక్స్లో వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 3 గంటల పాటు పెట్టుకోవాలి. 3 గంటల తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో నుండి ఫ్రెంచ్ ఫ్రైస్ని తీసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము ఫ్రెంచ్ ఫ్రైస్ని వేసుకోవాలి. ఫ్రెంచ్ ఫ్రైస్ సగం వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇది ఫస్ట్ టైం వేసామండి, మళ్ళీ ఇంకొకసారి కూడా వేయించుకోవాలి. అప్పుడు కంప్లీట్గా వేగాలి. ఇప్పుడు సగం మాత్రమే వేయించుకోవాలి. ఫ్రెంచ్ ఫ్రైస్ ఒకసారి వేయించుకున్నాక పూర్తిగా చల్లారనివ్వాలి. ఫ్రెంచ్ ఫ్రైస్ పూర్తిగా చల్లారాక డీప్ ఫ్రై కోసం ఆయిల్ని హీట్ చేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ని రెండోసారి వేయించుకోవాలి. ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ రంగు మారిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ని తీసుకొని ఇందులో చిటికెడు ఉప్పు, కొద్దిగా కారం వేసుకొని, కారం మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. నేనైతే తక్కువే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ని కారం, ఉప్పు అంతా పట్టేటట్టు వీడియోలో చూపిస్తున్నట్లు కలుపుకోవాలి. అంతేనండి ఫ్రెంచ్ ఫ్రైస్. చూసారు కదండి, చాలా ఈజీ కదండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్రెంచ్ ఫ్రైస్ని మనం బయట కొనుక్కోకుండా ఇంట్లోనే ఇలా టొమాటో కెచప్ తోటి తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈవినింగ్ పిల్లలకి ఇలా స్నాక్స్ లాగా చేసి పెట్టినట్లయితే చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో చేసి పిల్లలకి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. బాయ్.